హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు అరవింద్ అఘోరి గారు. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఆఫ్టర్ లాంగ్ టైం మరలా స్టూడియోకి వచ్చారు. ఆరోగ్యం బాగుపడింది. ఆరోగ్యం బాగుపడితే ఎక్కడ కూడా నా కాల ఒక చోట్ల ఆగదు కదా. ఆ క్రమంలోనే ఈ మధ్య కాలంలో ఈ మహానాడు జరిగిందిగా. అవును, వెళ్ళారా మహానాడికి? కడపలో వెళ్ళారా? ఓకే. కాకపోతే ఆ ఏరియా మొత్తం అంతా కూడా బాగా సర్వే చేశాను. ఎలా సర్వే చేయడం అంటే నేనేమి జర్నలిస్ట్ అని చెప్పుకోవాల్సిన పని లేదు. అరవింద్ అఘోరిగా అందరికీ బాగా తెలిసిన వాడే. అవును, ఎక్కడ చూసినా నా శిష్యులు ఉన్నారు. ఈ సూపర్ 6 గురించి ఎలా ఉంది, అమలులు వగైరాలు, నవరత్నాలు ఎలా ఉంది, ఇప్పుడు ఉండేటువంటి ప్రజానాడి ఎలా ఉంది, ఇలాంటి విషయాల మీద మేము కొంచెం రాజకీయాల్లో మాట్లాడుతుంటాము. అది ఒక రకంగా చెప్పాలంటే జస్ట్ పిచ్చేపాటి. జనరల్ గా మీ సర్వేలో మీరు టెలిఫోన్ లో మాట్లాడొచ్చు, లేదంటే మీ దగ్గరకు వచ్చేటువంటి భక్తులతో మాట్లాడొచ్చు, లేదు మీ ఫ్రెండ్స్ తో సంభాషించవచ్చు, లేదు వివిధ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు రచ్చబండ మీద కూర్చున్నట్టుగా చెట్టు కింద కూర్చొని రకరకాల అంశాల గురించి ప్రస్తావన చేయొచ్చు. ఓవరాల్ గా ఎంత మందితో మీరు ఈ టైప్ ఆఫ్ సర్వే కండక్ట్ చేశారు? నా ఇంటరాక్షన్ ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణ ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాను కదా. పర్టికులర్ గా ఏపీ 1 year కి సంబంధించి కావచ్చు, సూపర్ 6 హామీలకి అమలుకి సంబంధించి కావచ్చు, కడపలో జరిగిన మహానాడికి సంబంధించి కావచ్చు, ఓవరాల్ గా మీరు ఎంత మందితో కాంటాక్ట్ అయ్యారు? నేను చాలా మందితో కాంటాక్ట్ అయ్యాను, దాదాపులో ఒక 2000-3000 మంది. ఓవరాల్ గా సూపర్ 6 గురించి మీ సంభాషణలో, మీ సర్వేలో బయటపడ్డ అంశాలకు సంబంధించి ఏం చెప్తారు? ఎక్కువ శాతం నేను ఎక్కడ ఎక్కువ తిరుగుతుంటానంటే అనంతపురము, మళ్ళీ పుట్టపర్తి, ధర్మవరము, ఈ ఏరియాలో ఎక్కువ తిరుగుతుంటా. ఇంకా చెప్పాలంటే రాప్తాడు, వెంకటాపురము, ఆ ఏరియాలో కూడా తిరుగుతూ ఉంటా. పెనుగొండ సైడ్ తిరుగుతూ ఉంటాను. అన్ని ఏరియాలు కూడా ప్రస్తుతం హాట్ గా ఉన్నటువంటి ఏరియాలే. అవును, అన్ని ఏరియాలో తిరుగుతుంటాను. ఏ ఏరియాలో చూసుకున్నా నాకు 5 మందో 10 మందో శిష్యులు ఉంటూనే ఉంటారు. ఆ లెక్కలో చూసుకుంటే ఈ రాయలసీమ మొదలుకొని అంటే మన కర్నూలు దగ్గర నుంచి చూసుకుంటే నంద్యాల, మళ్ళీ ఇటు కడప, బద్వేలు, ఈ బెల్ట్ లో కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు జరిగిందంతా కూడా కడప కదా. సో ఈ కడపలో జరుగుతున్నటువంటి ఆ సమయంలో ఇది ఏంటి మరి, కడప అంటే వైఎస్ఆర్కి పెట్టని కోట కదా, వైఎస్ఆర్సీపీకి, మరి ఇక్కడ పెడుతున్నారేంటి ఈయన అని అడిగినాడు ఒక ఆయన. మిమ్మల్ని? అవును. వాళ్ళు దాందేముందా, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ కి ఆయన ముఖ్యమంత్రి, అందులో సందేహం లేదు. ఎలా గెలిచారు, ఎలా ఓడిపోయారు, ఏమైంది ఏమిటంటే అంతా కూడా గతం గత, దాని గురించి మనం చర్చించుకున్న ప్రయోజనం లేదు. ఆయన ముఖ్యమంత్రి, వాళ్ళ కొడుకు ఇంకొక మంత్రి, మన DCM ఉన్నారు కదా, ఆయన కూడా ఒక మంత్రి. మొత్తం ప్రభుత్వం అంతా వాళ్ళదే అయినప్పుడు వాళ్ళు ఎక్కడ పర్మిషన్ తీసుకోవాల్సిన పనిలా, ఎవరిని ఏమి అడగాల్సిన పని, వాళ్ళు ఎక్కడంటే అక్కడ చేసుకోవచ్చు. వాళ్ళు సర్వస్వతంత్రులు. వైఎస్ఆర్ జిల్లాకు మాత్రమే ఇది పరిమితమా కడప అంటే అని చెప్పి అన్నాను. సరే, పనిలో పని ఇంతకీ ఎలా ఉంది ఏంటి, నవరత్నాలు ఎలా జరిగాయి? నవరత్నాలు అయిపోయిన సకం లేదు. కరెక్టే, ప్రస్తుతానికి సూపర్ 6 లేదు. నవరత్నాలతో సూపర్ 6 మనం కంపేర్ చేసుకోవాలి. లేకపోతే మనకి ఏది కూడా అర్థం కాదు. అలాంటి ఆ పరిస్థితుల్లో హూ ఈస్ ద బెస్ట్ సీఎం ఆఫ్ ది ఏపీ అన్నది మనం తెలుసుకున్నామంటే కమింగ్ ఫ్యూచర్ మనకు అర్థమవుతుంది. అలాంటి ఆ పరిస్థితుల్లోనే అడిగాను. నవరత్నాలు ఆయన అన్ని చేశాడండి, అన్ని ఇచ్చాడు, అన్ని పర్ఫెక్ట్గా జరిగింది. ఈయన సంవత్సరం కిందట జరిగిన ఎలక్షన్లకు ముందు పాపం అందరూ కష్టపడ్డారు, అందరూ కూడా బాగా ప్రచారం చేశారు సూపర్ 6 గురించి. సూపర్ 6 గురించి ప్రచారం చేశారు, కానీ ఇవన్నీ ఎప్పటి నుంచి ఇస్తారన్నది ఒక క్లారిటీ లేదు. ఎప్పుడు ఇస్తారన్నది క్లారిటీ లేదు.
సరే, ఒక క్లారిటీ లేదు అనే దాని దగ్గర నేను ఒక చిన్న బ్రేక్ వేస్తా. ఒక్క నిమిషం అండి, నన్ను చెప్పనండి. ఫస్ట్ ఓకే, జాబ్ సెక్యూరిటీస్ గురించి మాట్లాడారు అప్పట్లో. దానికి ఎటువంటి గ్యారంటీ లేకుండా పోయింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అప్పట్లో ఈ గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు వాళ్ళు ఉండేవాళ్ళు కదా. 5,000 అయినా 5,000కి ఏమొస్తుంది, ఆ గోలు సంచులు మోసుకోవడం తప్పితే అని చెప్పి అన్నాడు ఆయన. మరి ఆ తర్వాత ఇంకో 5,000 ఇచ్చి మేము పెట్టుకుంటాము, మీరేమి బాధపడాల్సిన పని లేదు, మీరంతా కూడా గవర్నమెంట్ ఉద్యోగుల కింద మారినట్టే అని చెప్పి అనేకం చెప్పారు. దానికే ఒక క్లారిటీ లేదు అని చెప్పి ఇంకొక ఆయన అన్నాడు. ఓకే, అదంతా విశ్వసనీయమైన వర్గాల ద్వారా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అవన్నీ డైరెక్ట్ గా పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడిన మాటలే కదా, దానికి కూడా విశ్వసనీయ సమాచారాలు ఎందుకు? అలా అనుకున్నా తప్పలేదు కదా. ఓకే, లేకపోతే ఈ సూపర్ 6 లో ఉండేది ఏది కూడా అమలు కాలేదు, అమలు అవుతుందో లేదో కూడా గ్యారంటీ లేదు అన్నారు. సరే, ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ అయ్యొచ్చా నేను? చెప్పండి. నిన్న సంవత్సరం సందర్భంగా 12వ తారీఖు లాస్ట్ ఇయర్ సేమ్ నిన్న డేట్ న ప్రమాణ స్వీకారం జరిగింది. అదే నిన్న డేట్ న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి లాస్ట్ ఇయర్ 1 year అయింది. 1 year అయింది నిన్నటికి. సో 1 year సందర్భంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. సూపర్ 6 హామీలన్నీ అమలు చేసేసాం, ఇంకా ఎవరైనా సూపర్ 6 గురించి మాట్లాడితే వాళ్ళ నాలుక మందంగా ఉందని చెప్పి కట్ చేస్తామని చెప్పారు. అవునండి. మరి మీరేమో సూపర్ 6 అమలు కాలేదు, ఎప్పుడు చేస్తారో తెలియదు అంటున్నారు. అదేనండి, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే అన్ని అమలు చేసేసామని చెప్పారు. కరెక్టే. అలాంటప్పుడు ఒక పని చేయమనండి, అంటే నాకుండే ఒపీనియన్ ప్రకారంగా నేను చెప్తున్నా, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. దేనికి? ఈ మాదిరిగా మేము అమలు చేసేసాము, ఎవరెవరికైతే చేరలేదో వాళ్ళందరూ కూడా దరఖాస్తులు పెట్టుకోండి ఈ శ్వేతపత్రం మీద అని చెప్పి చెప్పమనండి. ఎన్ని దరఖాస్తులు వస్తాయో చూడమనండి. మనం చెప్పక్కర్లా, ఇక్కడ ఎవ్వరికి నాలుకలేమి అంత మందంగా లేదు, వీళ్ళ కత్తెరలకి కట్ అయిపోవటానికి. ఓకే, మరి చంద్రబాబు నాయుడు గారు ఆ డైలాగ్ ఎందుకు వాడినట్టు? ఏదైనా చెప్తారండి, నేను కూడా చెప్తాను. మందాగి ఉందనుకోండి, మత్తులో చెప్తాను. వాళ్ళకి పాపం మంద అలవాటు లేదు, అయినా కానీ అధికార మత్తు ఉంది కదా చెప్తారు. అధికార మత్తు కూడా ఒక మత్తేనండి. ఇక్కడ నేను చాలా క్లియర్ చెప్తా, ఈ మత్తు అనేటువంటిది ఎన్ని రకాలు అది కూడా తెలుసుకోండి. ఓకే, భక్తి అన్నది కూడా ఒక మత్తే. ఓకే, అధికారము అది కూడా ఒక మత్తే, ధనము అది కూడా ఒక మత్తే. ఇలాగ చూసుకుంటూ పోతే చాలా వస్తాయి, దానికి ఒక పెద్ద లిస్టే ఉంది. ఇలాంటి దీంట్లో చూడాలంటే ధనానికి లోటు లేదు ఇప్పుడు వాళ్ళకి, భగవంతుడి దయ వల్ల. ఏది కావాలంటే అది, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత కావాలంటే అంత వస్తుంది. అది ఏదే అని మూలంగా అయినా సరే ఏటీఎంలు ఉన్నాయిగా మనకి, ఏటీఎంల ద్వారా వస్తుంది. అంటే వీళ్ళు చెప్పినటువంటి పథకాలండి, చెప్పింది మీకు అర్థమవుతుంది. వాళ్ళు ఎంత మాట్లాడుతున్నారో నేను కూడా అంతే స్థితిలో మాట్లాడుతున్నా. నేను ఎప్పుడూ ఒకటే అంటా, తమలపాకుతో మీరు ఒకటి అంటే నన్ను, నేను తాటాకుతో 10 అంటాను. ఇందులో సందేహమే లేదు. అలాంటిదే అని అంటే మన నది మీద ఇది ఉందిగా ఒక ప్రాజెక్ట్, ఆయనకి చాలా అభిమానపాత్రమైనటువంటిది పోలవరం, అదొక ఏటీఎం. ఇప్పుడు కొత్తగా ఈ సూపర్ 6 అన్నది కూడా ఒక రకమైన ఏటీఎంఏ. ఎలాగా అనుకుంటే మనము ఆయన ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు కదా, ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఉన్నది ఏదో ఉంది, కొద్ది గొప్ప అమౌంట్. ఆయనే మన చంద్రబాబు నాయుడు గారు
శ్రీయుతులు గొప్పవారు. ఆయనే అన్నారు కదా, చూస్తేనేమో ఖజానా నిండుగా ఉంది, ఖాళీగా ఉంది, ఇచ్చాము 6 హామీలు ఎలా అమలు చేయాలో అర్థం కావట్లేదు, ఆలోచిస్తేనే భయం వేస్తోంది అని ఆయనంతటా ఆయనే ఇచ్చాడు. మరి ఇంతవరకు ఎక్కడా కూడా ప్రజలకు చేరలేదు అని ప్రజలు చెప్తున్నారు. మరి ఈయనేమో అంతా ఇచ్చేసాము అని అన్నారు. ఇంకేం సంక్షేమం చేయాల్సిన అవసరం లేదు, చేసేది ఏం లేదు, ఇంకా పనేమి లేదు అయిపోయింది. అంటే ఇప్పుడు 6 ప్యాచెస్ అయిపోయింది, 6 ప్యాక్ వచ్చేసింది. ఈ హామీల ద్వారా కూర్చొని తిని 6 ప్యాక్ తెచ్చుకున్నారా? ఓకే, 6 ప్యాచెస్ అయిపోయింది, ఇప్పుడు 6 ప్యాక్స్ వచ్చినాయి కాబట్టి ఇంకా ఆయనకి టెన్షన్ లేదు. ఓకే, అది. కానీ ఇక్కడ సందేహం ఏంటంటే కూటమి ప్రభుత్వం అని ప్రతి చోట చెప్తూనే ఉన్నారు. మొన్న మహానాడులో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీతో కలిసి ఏర్పాటు చేసినటువంటి కూటమి ప్రభుత్వంలో అన్ని సజావుగా సాగుతూనే ఉన్నాయని చెప్పారు. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మరి కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు ఏమైపోయినాయి? జనసేనకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీకి సంబంధించి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కమ్ ఎంపీ పురంధేశ్వరి గారు ఏమయ్యారు? నేను కూడా దాదాపు 40 ఏళ్ల నుంచి ఇదే జర్నలిజం ఫీల్డ్ లోనే ఉన్నాను. ఏంటి, ప్రతి ఒక్కరి తాలూకు నాడి తెలిసిన వాడే, ఆ నాడి తెలిసిన దాని ప్రకారంగానే మాట్లాడుతున్నాను. కొంతమందిలో ఒక ప్రత్యేక గుణం అనేది ఒకటి ఉంటుంది. ఓకే, బోటెక్కి అవతల ఒడ్డుకు చేరేంత వరకు బోటు మల్లయ్య, అవతల ఒడ్డుకు చేరిన తర్వాత బోడి మల్లయ్య అనేటువంటి ఆ తెగువ, ఆ నేర్పరితనం, ఆ ధైర్యం చాలా కొద్ది మందిలో ఉంటుంది. అలాంటి రేర్ అయినటువంటి పర్సన్సే మన వాళ్ళు అనుకున్నాము. ఓకే, అలాంటి ఆ పరిస్థితులు ఎలాగైనా చేస్తారు, ఎలాగైనా ఉంటారు. అంతకు మించి చెప్పాలంటే జనసేన అనంటే పిఠాపురం ఎమ్మెల్యే గారు బేసికల్గా, అక్కడ వర్మ గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు. ఆయన చేసిన సాక్రిఫైస్ ఫలితంగా ఈయన అక్కడ ఎమ్మెల్యే కాగలిగారు. అందుకనే కదా నేను ఎమ్మెల్యే మనిషిని అంటూ కూడా అప్పట్లో కార్ల మీద, బైకుల మీద ఎమ్మెల్యే గారి తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనేది ఒక బోర్డు తీసుకుని తిరిగేవాళ్ళు, నంబర్ ఉన్నా లేకపోయినా. అది జస్ట్ జోవియల్ గా గుర్తు తెచ్చుకుంటున్నాను, గుర్తు చేస్తున్నాను మీకు. మరి ఆయన చేసిన త్యాగ ఫలితం. నిజానికి వర్మ గారు ఎవరు అని అంటే ఆయన టీడీపీ ఆయనే కదా. మరి టీడీపీ ఆయన అయినటువంటి ఆయన్ని అక్కడ నోరు నొక్కేసి ఈయనని అక్కడ కూర్చోబెట్టి 21 ఏమో చేయించారు కదా. అవును, ఇది ఎమ్మెల్యే నియోజకవర్గాలు. మరి అప్పటి సంగతి అప్పటికి అయిపోయింది. కొన్ని సందర్భాల్లో మనలో ఉన్నటువంటి ఫీల్స్ మనకు తెలియకుండానే బయటకు వస్తుంటాయి. ఓకే, ఆ లెక్కలో ఇక్కడ 164 అన్నారు. 164లో ఒక 21 జనసేనని తీసేద్దాం. అంటే జనసేనకు సంబంధించి అంటే ఇంకా మిగిలింది ఎంత ఉంటుందండి? 143 కదా. మరి బీజేపీ 9, అది తీసేస్తే చెప్పండి 135. వాస్తవిక బలము వీళ్ళది 135. ఇప్పుడు సంఖ్యల సమీకరణ అంటారు. అప్పట్లో మీకు గుర్తుందో లేదో, ఆపరేషన్ ఆవాహన ఇలాంటివి ఎన్నో వచ్చినాయి. ఆపరేషన్ ఆకర్ష్, ఆవాహన, ఇలాగ ఎన్నో వచ్చినాయి. అలాంటి వాటి ప్రకారంగా సమీకరణాలు ఏ సమయంలో అయినా ఎలాగైనా మారచ్చు. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వార్తల ప్రకారంగా జనసేనానికి, జగన్మోహన్ రెడ్డికి
అంతో ఎంతో ఉమ్, కొద్దిగా స్నేహ సంబంధాలు మెల్లమెల్లగా బలపడుతున్నాయి. ఓ ఇది ఎప్పటి నుంచి ఎలా? చూస్తూనే ఉన్నాం కదండి, ఓకే. వార్తల్లోనే చూస్తున్నాం కదా, ఉమ్, వార్తల్లోనే చూస్తున్నాము. మనమేమి ఎక్కడి నుంచో చూసేది కాదు. ఓకే. మనకు అందినటువంటి వార్తలు, మనం చూసిన వార్తలు ఉమ్, ఏదైతే ఉందో వాటి మీదే కదా మనం విశ్లేషణలు చేస్తున్నాము. ఉమ్, మనమేమి సృష్టిస్తుంది ఏం కాదు కదా. అంతే కదా. ఆ తర్వాత ఉమ్, ఇక్కడ ఆ, చంద్రబాబు నాయుడు గారు త్వరలో ఉమ్, రాష్ట్రపతి కాబోతున్నారని, ఉమ్, లోకేష్ బాబు ఏమో సీఎం కాబోతున్నారని అంటే మరి డీసీఎంగా నా పరిస్థితి ఏంటి ఉమ్, అన్నటువంటి లుకలుకలు బయలుదేరినాయి. సత్యం, ఉమ్, రాష్ట్రపతి హోదాలో చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళనున్నట్టు, ఉమ్, మళ్ళీ సీఎం గా హోదాకేమో లోకేష్ బాబు రాబోతున్నట్లు, ఉమ్, ఇవన్నీ కూడా అవాకులో చెవాకులో ఏదో పరాకులు ఉమ్, రూమర్లో అనుకున్నా అవన్నీ చక్కర్లు కొడుతున్నాయి. మనకు ఓకే. వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఉమ్, అలాంటి ఆ పరిస్థితుల్లో మరి జనసేనాని అంటే మన పీకే పవన్ కళ్యాణ్ గారు, ఉమ్, ఆయన మరి నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే ఉమ్, అప్పుడు అంతా కూడా లుకలుకలు బయలుదేరినట్టేగా. ఓకే. ఇకపోతే మూడో వర్షం ఇప్పుడు జరుగుతున్నది ఇండో పాక్ యుద్ధం. ఉమ్, ఇందులో కొంత బీజేపీకి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఉమ్, మళ్ళీ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఉమ్, ఇలాంటి ఈ పరిస్థితుల్లో ఎమర్జెన్సీ విధించబడబోతోంది అని అన్నారు. ఉమ్, లాక్డౌన్ మూలంగా కానీ ఏ విధంగా అయినా కానీ అలాంటి ఆ పరిస్థితిలో ఎమర్జెన్సీ కనుక విధించినట్లయితే ఉమ్, కమింగ్ ఫ్యూచర్లో అన్ని శాసనసభలు రద్దు. సమూలంగా రద్దు చేయబడుతుంది. ఉమ్, అంతా కూడా గవర్నర్ పరిపాలనే జరుగుతుంది. ఉమ్, మరి అలాంటప్పుడు శాసనసభలన్నీ రద్దు అయిపోయినప్పుడు ఎమ్మెల్సీలు రద్దు అవుతాయి, ఎంపీలు రద్దు అవుతాయి, అన్నీ రద్దు అవుతాయి. ఉమ్, కేవలం రాష్ట్రపతి పాలన మాత్రమే జరుగుతుంది. ఉమ్, అలాంటి ఆ పరిస్థితుల్లో వీళ్ళ భవిష్యత్తు ఏమిటి అని ఆలోచిస్తే ఓకే. మళ్ళీ కుమ్ముకులాట మొదలైగా ఉమ్, ఎలక్షన్లు రాబోతున్నాయని తెలిసినట్టే కదా. ఓకే. మరి ఇలాంటి ఈ పరిస్థితుల్లో మరి ఈయన ఎప్పుడు రాష్ట్రపతి అవుతాడో, ఉమ్, ఈయన ఎప్పుడు సీఎం అవుతాడో, ఉమ్, ఆ? ఉమ్, మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమవుతుందో, ఉమ్, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రేక్షకులకి అన్నీ కూడా $1000 క్వశ్చన్సే. ఓకే. ఇక ఆన్సర్ కోసం మనం అందరం వెయిట్ చేయవలసిందే. ఉమ్, అంతకు మించి మనం మాత్రం చేయగలిగేది ఏముంది? ఓకే. ఓవరాల్గా లాస్ట్ 1 yearలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్నటికి 1 year కంప్లీట్ చేసుకున్న పరిస్థితికి 1 year పాలనకు సంబంధించి ఏం చెప్తారు? ఏం జరగలేదండి, పాలన ఏం లేదు. కేవలం ఏటీఎంలు ఓపెన్ చేసుకున్నారు. ఉమ్, ఎవరి ద్వారా వాళ్ళు దక్కింది బొక్కులు, అంతకు మించింది ఏమి లేదు. ఉమ్, ఇది చేసాము, అది చేసాము, అవి అయింది, ఇవైంది అని అంటే అవన్నీ రికార్డుల మీదనే ఉన్నాయి. ఉమ్, వాస్తవికమైనటువంటిది అయితే ఏమీ జరగలేదనే ప్రజాభిప్రాయం. ఓకే. అది ఉమ్. కానీ ఈ ఎఫెక్ట్ ప్రజల్లో ఎంతవరకు ఉంటుంది? వ్యతిరేకత ఉందా? లేదు ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అవసరం లేదనుకొని కొంతమంది కూటమికి సంబంధించినటువంటి బీజేపీ నేతలు కావచ్చు, జనసేన నేతలు కావచ్చు, టీడీపీ నేతలు కావచ్చు, చాలామంది ఒక్కొక్కరేమో అసలు ఫ్రీ బస్ ఎందుకండి అని ప్రశ్నిస్తారు, ఇంకొకళ్ళేమో ఉచితాలు ఎందుకు అని ప్రశ్నిస్తారు. అందరూ కలిసి ఎలక్షన్స్కి బిఫోర్ అవి చేస్తాం అని హామీలు చెప్పిన వాళ్ళు వాళ్ళే. ఇప్పుడు ఒకరికొకళ్ళు ఇవెందుకు అವೆందుకు, ప్రజలకి ఇవన్నీ అవసరం లేదు, ఉచిత విద్య అవసరం లేదు, ఇంట్లో కూర్చోబెట్టి తల్లికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, పిల్లలు మేము చదువుకోలేదా, మమ్మల్ని మా అమ్మ నాన్న చదివించలేదా, మేము పెద్దవాళ్ళేదా, మేము ఉద్యోగాలు చేయట్లేదా, ఎందుకు పిల్లలకి డబ్బులు ఎందుకు ఇవ్వాలి అనేది ఒకళ్ళు ఇటు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్లు ఎందుకు వస్తున్నాయి మరి? ఇది ఏంటంటే ఒక దాన్ని ఏమంటారు, ఆక్రోషం. ఎవరి మీద ఆక్రోషం? అది ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ మీదనే. ఏమి అనలేరు, ఏమి చేయలేరు, తెలుసో తెలియకో ఏదో జరిగింది, చివరి ఆఖరికి మిగిలింది
ఓకే. ఇలాంటి ఈ పరిస్థితిలో ఉండేటువంటి ఈ ప్రజలు పరిస్థితి ఇలా ఉంటే ఈ ప్రజల తాలూకు అభిప్రాయం ఎంతవరకు నిశ్చలంగా ఉంటుంది అని మీరు అడిగినటువంటి ఈ క్వశ్చన్ అనేది నాకు అర్థమైంది. నేను ఇప్పటికీ ఒకటే స్టాండ్లో ఉన్నానండి. ప్రజలు నిజానికి ఇది ఒక గొర్రెల మంద, వెర్రి గొర్రెల మంద. ఒక గొర్రె ముందుకు పోతుంది అంటే అన్ని కబీలలో ఆ గొర్రె వెనకాలే పోతుంటాయి. మిషన్లు వస్తుంటాయి, కచ్చకచ్చగా కబీలలో నరికి పోగులు పెడతా ఉంటాయి. అయ్యేది జరుగుతున్నాయి, అవే జరుగుతాయి. ఇది ఏ కాలం వచ్చినా ఎప్పటికైనా ఇదే సత్యం. ఓకే. నమ్మిన వాడిని మోసం చేయడము రాజకీయ నాయకుల లక్షణం. అదేవిధంగా గొర్రెలు కూడా నమ్ముతుంటాయి. ఓకే. ఎవరిని? కషాయవాడు. రోజు నాకు ఇంత గడ్డి పెడుతున్నాడు, చక్కగా చూసుకుంటున్నాడు అనుకుంటూ ఉంటాయి. తీరా చూస్తే కోతకు వచ్చిన టైంకి కసక్కనేస్తాడు, ఫసక్ అయిపోతుంది. చాలా సింపుల్గా చెప్పారు. ఇంతకంటే ఇంకేం చెప్పాలి చెప్పండి. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరిస్థితి కూడా అలాగే ఉందా? అలానే ఉంది. ఇప్పుడు ఎవరికి ఉండే భ్రమ వాళ్ళకు ఉంటుందండి. ఇవాళ రోజు చూసిన కొన్ని వీడియోల్లో జీవిత కాలానికి జగన్మోహన్ రెడ్డి సీఎం కాలేడు అని మొత్తుకునే వాళ్ళు కొంతమంది, ఎవడరా మనం ఆపేది అనేవాడు ఇంకొంతమంది ఇంకా ఉన్నారు. అలాగే నేను చెప్పే మీకు అర్థం కదా. ఈ వీడియోలకు ఉండేటువంటి థంబ్నైల్స్, ఓకే, ఈ థంబ్నైల్స్ వల్ల ప్రజల్ని మాయపుస్తున్నారు, మాయలు ముంచెత్తున్నారు. ఇటు టీడీపీ తలుపు మీడియా గ్రూప్ అయినా సరే, ఇటు వైఎస్ఆర్సీపీ తలుపు మీడియా గ్రూప్ అయినా సరే, యాక్చువల్గా చెప్పాలంటే హూ ఈజ్ ద బెస్ట్ అన్నది చూసుకుంటే దాంట్లో కూడా మనకు పోల్స్ కనబడుతుంటాయి. అవును, ఇది ఓటింగ్ పోల్స్. ఎక్కడ ఎక్కువ భాగం చూసినా జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ఓటింగ్స్ పడుతున్నాయి. ఓకే. మరి ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే అంటున్నాను, ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్ కి జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఓకే. ఇది ప్రిడిక్షన్ అని నేను అంటలా, ఎందుకంటే గతంలో నేను ప్రిడిక్షన్ చెప్పాను. ఇది కూడా ప్రిడిక్షన్ లాగా అనుకున్నా కూడా అనుకోవచ్చు, అది ఎవరి ఛాయిస్ వాళ్ళది. కానీ నేను చెప్పిన ప్రిడిక్షన్ ని నమ్ముకుని ఆ రోజుల్లో పందాలు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకే. ఎన్నో ఆస్తులు పాస్తులు కూడా దొబ్బెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అప్పట్లో కూడా నేను తిట్టేవాడిని. నేను చెప్పిన ప్రిడిక్షన్ అంటే ప్రిడిక్షన్ అంతవరకే, దాన్ని స్పోర్టివ్ గా తీసుకోండి, వీటి మీద ఎవరు పందాలు కట్టకండి అన్నది నేను చెప్పిన వాడే. అదే విషయాన్ని కూడా నేను ఈ ఛానల్స్ ముఖంగా మీ దగ్గర నుంచి కాకపోయినా ఏదో ఛానల్ ముఖంగా నేను చెప్పిన వాడే మళ్ళీ. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా, పందాలు కట్టకండి. ఏ నిమిషాన ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు, అంతే కదా అని చెప్పి ఆనాడు సంపూర్ణ రామాయణం దీంట్లో లక్ష్మణుడు పాడిన పాట లేదా, ఆ పాటను గుర్తు చేసుకోండి. సీతమ్మూరిని తీసుకుపోయి అడవిలో దింపినవాడు రాముడు అయితే, నేను రాముడిని దూషించట్లేదండి. ఇక్కడ ఎవడో ఒకడు తలక మాసిన ఎదవ వాడు ఏదో మాట్లాడాడు. ఏంటి, సంవత్సర కాలము లంకలో ఉండింది సీతాదేవి, నేను రాముడంత పిచ్చోడిని కాదు అని చెప్పి ఆ ఎదవ అంటే, ఆ ఎదవ మాటలు పట్టుకుని రాముడు లక్ష్మణ తీసుకుపోయి అడవిలో దింపేయి అని చెప్పి తేలిగ్గా అనేసినాడు. కానీ ఆనాడు సీత ఎంత బాధపడింది అన్నది రాముడు కొంచెమైనా ఆలోచిస్తే, అలాగ పంపించిన దానివల్ల కూడా రాముడికి మిగిలిన సుఖమేముంది? జీవితకాలం ఏడుస్తూనే బతికాడండి. రామావతారము అంటేనే దుఃఖము నిండిన అవతారము. సర్వ
మానవులు ఎలాగైతే అల్లాడుతూ బాధపడుతూ బతికినారో రాముడు కూడా అలాగే కష్టపడుతూ బాధపడుతూనే బతికినాడు. ఉమ్, అది ఎందుకు ఈ మాదిరిగా జరిగింది అని అంటే ఆ అవతారంలో శ్రీ మహావిష్ణువు ఎత్తింది మానుష అవతారం. ఓకే. తాను ఫలానా అన్నది అంతర్లీనంగా కూడా గుర్తులేనటువంటి అవతారం అది. ఓకే. ఆ లాస్ట్ రోజుల్లో యమధర్మరాజు వచ్చి నాయన నువ్వు వాస్తవానికి శ్రీరామచంద్రుడు అంటే మనిషి కావు, నువ్వు శ్రీ మహావిష్ణువు తాలూకు ఒకానొక అవతారము అని చెప్తే అప్పుడు ఆయనకు జ్ఞానోదయం అవుతుంది. ఉమ్, ఆ తర్వాత కాలంలోనే ఆయన సరయూ నదిలో అదృశ్యం కావడము ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. ఓకే. ఇక్కడ నేను రాముడిని దూషిస్తూ నేనేం మాట్లాడలేదండి. ఉమ్, కానీ ఆ రాముడు ఆ పనికిమాలిన ఎదవ తాలూకు మాటల్ని పట్టించుకోకుండా ఉండుంటే ఎంత బాగుండేది. ఓకే. లవుడు కుశుడు అడవిలో ఎక్కడో జన్మించాల్సిన అవసరం ఏముందండి. ఉమ్, ఆ రోజుల్లో అఖండ భారతావని అని అంటారు. ఉమ్, ఆ భారతావని అన్నది ఏదైతే ఉందో అదే అఖండ భూప్రపంచం. ఉమ్, ఇదే మాదిరిగా ఉండేది అప్పటి లెక్కల ప్రకారంగా. ఓకే. ఈ రోజు అంటే అమెరికా, పోర్చుగీసు, ఇజ్రాయెల్, ఇంకోటి 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 ఇలాగ ఏవేవో వచ్చినాయి. ఉమ్, ఆ రోజుల్లో అదేం తెలియదు మనకి. ఓకే. అఖండ భారతావని అంతే. ఉమ్, జంబూ ద్వీపం అంటే ఈ భూమి ఉమ్, అంతే. ఉమ్, ఈ విధంగా మనం తెలుసుకున్నటువంటి వాళ్ళమైతే మరి అంత అఖండ భారతావనికి సార్వభౌముడు శ్రీరామచంద్రుడు అయితే స్వర్గ సుఖాలు అనుభవించాల్సిన సీతాదేవి అంతటి తీవ్ర నరకాన్ని ఎందుకు అనుభవించింది? ఉమ్, పోనీ అది అంతటితో అయిపోయింది. మళ్ళీ రాజసూయ యాగం సమయంలో లవకుశుడు ఎంతలకు అశ్వగుర్రాన్ని ఉమ్, అశ్వం యాగాశ్వం ఉంది కదా దాన్ని పట్టుకుంటే ఉమ్, వాళ్ళతో యుద్ధానికి దిగినవాడు లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా వేరే మార్గం లేక ఆ అమ్మని ఒకసారి చూద్దాము అని చెప్పేసి వేదవ్యాసుడు తాలూకు వాల్మీకి ఉమ్, ఆశ్రమానికి ఈయన వెళ్తే అక్కడ సీతాదేవిని చూస్తాడు. ఎందుకు ఇంతకాలం అయిపోయింది కదా, ఇదంతా ఏముంది అంతా కూడా ఆటలు ఆటిపండు తూచ్ అని అనుకొని మనం వెళ్ళిపోదాము అంతఃపురానికి అని అంటే మళ్ళీ అప్పుడు కూడా ఏమన్నాడు, వెళ్ళిపోదాం కరెక్టే, మళ్ళొక్కసారి శీల పరీక్ష నువ్వు చేసి నిరూపించాలి, మళ్ళీ ఇంకోసారి మనకి మళ్ళీ చెడ్డ పేరు రావద్దు అని అంటే ఆ విధానము తట్టుకోలేక విసిగెత్తిపోయిన సీతాదేవి భూమిలో కుంగిపోయింది. ఉమ్, అమ్మ మీ అల్లుడు గారితో నేను బడలేను, నన్ను నీలో చేర్చుకోవాలంటే తీసుకెళ్ళిపోయింది భూదేవి. ఉమ్, ఓకే. అలాగా చివరాఖరి దాకా ఆశాంతము రాముడిని కట్టుకుని సీతాదేవి సుఖపడలే, సీతాదేవిని కట్టుకుని రాముడు సుఖపడలే. ఉమ్, చివరాఖరికి రామాయణం అంతా చదివితే మనకు అర్థమయ్యే సారాంశం ఒకటే, ఉమ్, మనుషులందరూ ఎలాగైతే సుఖం అన్నది లేకుండా జీవిస్తున్నారో రాముడు కూడా అంతే విధంగా సుఖపడలేదు ఉమ్, అన్నది అర్థమవుతుంది. ఆ తర్వాత వచ్చిన కృష్ణావతారమే అనుకుందాం, ఉమ్, అందులో మాత్రం ఏం సుఖం ఉంది? ఉమ్, తాను ప్రేమించినటువంటి రాధాదేవిని తాను పొందలేకపోయాడు. అష్టభార్యలు వచ్చిన ఒక భార్యతోనే మనం చచ్చిపోతున్నాం. అష్టభార్యలతోటి వేగలేకపోయింటే దానికి నుంచి 16,000 మంది గోపికలంట. ఉమ్, దీనికన్నిటికీ కూడా వక్ర భాష్యాలు చెప్పుకున్నారే కానీ వాస్తవిక అర్థం తెలుసుకున్నారా? ఉమ్, నేను మనుషుల దాంట్లో గురించి వాస్తవిక నేను అర్థం మాట్లాడుతున్నా. ఉమ్, మనుషుల గురించి నేను మాట్లాడుతున్నా. రాధాదేవి అని అంటే ఆయనకు మేనత్త వరుస, ఉమ్, వయసులో చిన్న. వీళ్ళిద్దరికీ కూడా అప్పట్లో ఒక ప్రేమపూర్వకమైన వాతావరణం ఇదంతా ఉండేది. ప్రేమపూర్వకమైన వాతావరణం అంటే అదేదో దుర్మార్గమైన దరిద్రమైన ప్రేమలో అనుకోకండి. ఉమ్, అప్పుడు ప్రేమలు పవిత్రమైనవి. ఇప్పుడు ప్రేమలు నిజానికి ప్రేమలే కావు. ఉమ్, అయినా కానీ వావి వరుసలు ప్రకారంగా చూసుకుంటే ఇది మనకు సూట్ కాదు, మనకు సరికాదు అనుకుని ఉమ్, ఆమె
జీవించినంత కాలం వివాహం చేసుకోకుండానే ఆమె బతికింది. ఉమ్, ఆమెని వివాహం చేసుకోలేక ఈయన కూడా బతికినాడు. ఆ తర్వాత కాలంలోనే రుక్మిణీదేవి, ఉమ్, ఆ తర్వాత సత్యభామ, ఆ తర్వాత జాంబవతి, ఆ తర్వాత ఇంకోరు అన్నట్టు 8 మంది భార్యలు. ఉమ్, ఆ తర్వాత 16,000 మంది గోపికలు. 16,000 మంది గోపికలు ఎవరు అని అంటే నిజానికి అది ఆడనా మొగనా అన్నది కాదు, అటు ఇటు కానిదా అన్నది కూడా దాని అర్థం కాదు. ఉమ్, ఎవరైతే మనల్ని ప్రేమిస్తారో, ఓకే. మనం ఎవరి దగ్గర అయితే ప్రేమని పొందగలుగుతామో ఉమ్, వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక పరిభాషలో చెప్పాలంటే ఉమ్, గోపికలనే నేను అంటాను. ఓకే. ఒకళ్ళకొకళ్ళు గోపికలండి. ఉమ్, అక్కడ ఉన్నది రాధతో మాత్రమే కృష్ణుడు ఉన్నాడు. ఉమ్, కానీ ప్రతి ఒక్క గోపికతో కలిసి ఈయన కోలాటం చేసినట్టుగా ఉమ్, వర్ణించబడింది కదా. దీని ఓకే. అర్థం అంతా ఏంటి? ఆ గోపికలు కృష్ణుడు తమతో ఉన్నాడు ఉమ్, అన్నటువంటి భావన ఏదైతే ఉందో ఉమ్, అదే కృష్ణుడు అంతమందితో ఉన్నట్టు లెక్క. ఉమ్, అంతేగాని అది ఒక బూతు భాషగా బూతు మాటగా ఎవరు అర్థం చేసుకోకూడదు. ఉమ్. సో కమింగ్ టు పాలిటిక్స్, రైట్. అప్పుడున్నటువంటి ఆ ప్రజలకు కావచ్చు, లేదంటే అప్పుడున్నటువంటి ఆ రామాయణం మహాభారతానికి సంబంధించి కావచ్చు, ఇప్పుడు అన్వయించుకుంటే ఇప్పుడు ప్రజల యొక్క ఆలోచన విధానం కావచ్చు, ప్రజలను పాలిస్తున్నటువంటి సేవకుల యొక్క విధానం కావచ్చు, ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తానండి, రామరాజ్యము అంటే ఉమ్, ప్రజల్ని ఎలా పాలించాలి ఉమ్, అన్నది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు చూసి నేర్చుకోదగినటువంటి గొప్ప అంశం. ఉమ్, ఆ తర్వాత మహాభారతము అని అంటే ఏ ఇంట్లో జరిగేది మనము పరిశీలించిన ఆ మహాభారతంలో ఏదైతే జరిగిందో అదే జరుగుతోంది, కొత్తగా ఏం జరగట్లేదు. ఓకే. అన్నదమ్ములు ఆస్తుల విషయంలో కొట్లాడుకోవడం, ఉమ్, కుత్తుకలు నరుక్కోవడము, వాళ్ళ పిల్లల్ని వీళ్ళ పిల్లల్ని వాళ్ళు చేర్చడానికి ప్రయత్నించడము, ఉమ్, ఇలాంటివన్నీ ఏమిటంటే ఆనాటి జరిగిన మహాభారతానికి ఓకే. ఇవన్నీ నిదర్శనాలు. అంతే. ఉమ్, మహాభారతం చదివినా ఈనాటి ఈ కలియుగంలో మనం ఎలా బతకాలి అన్నది క్లియర్గా తెలిసిపోతుంది. ఓకే. దీనికి ఏ స్వామీజీనో గురూజీనో చెప్పాల్సిన పని లేదు. ఉమ్, గోరఖ్పూర్ ప్రెస్ వాళ్ళు ఉన్నారు కదా, ఉమ్, వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు ఓకే. ఏదైతే ఉందో మహాభారతమే కానీ ఉమ్, రామాయణమే కానీ ఉమ్, ఇప్పటికీ దొరుకుతాయి మార్కెట్లో. ఓకే. అవి నిత్య పారాయణం చేయండి, ఉమ్, అక్షరానికి అక్షరం పట్టి చదవండి. ఉమ్, అలా చదివితే మనకు మన జీవితంలో మనం అనుభవిస్తున్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారాలు దాంట్లోనే దొరుకుతాయి. ఓకే. ఇది చాలా క్లియర్. ఉమ్, దీనికి ఏ స్వామీజీ అవసరంలో, ఏ గురూజీ అక్కర్లా. ఓకే. ఈ స్వామీజీలు గురూజీలు అని అంటే వీళ్ళందరూ కూడా ఆ కషాయిల తాలూకు ఉమ్, ఇంకొక అవతారమే. ఓకే. అంటే దీని అర్థం తప్పుగా తీసుకోకండి. ఉమ్, రాజకీయ నాయకులు కషాయిలే, ఉమ్, స్వామీజీలు గురూజీలు కూడా కషాయిలే. ఉమ్, ఇప్పుడు ఉదాహరణకి మీరంటే మీరని కాదు, మీరే అనుకుందాం, పోయిందేముంది, ఉమ్, అనుకున్నంత మాత్రాన ఉమ్, ఏదో సమస్య ఉంటుంది. ఆ సమస్యకు పరిష్కారం ఏం చేస్తే బాగుంటుంది స్వామి అని అడగడానికి పోతారు. ఉమ్, మిమ్మల్ని వేపుకుని తినడమే వీళ్ళ తాలూకు గుణం అంటే ఉమ్, వీళ్ళందరూ కూడా ఉమ్, బాధ గురువులే, ఓకే. ఆత్మ గురువులు కాదు, సద్గురువులు అసలే కాదు, ఉమ్, బాధ గురువులే, ఓకే. బాధ స్వామిలే. ఉమ్, వీళ్ళందరూ మిమ్మల్ని బాధ పెట్టడం కోసమే మాట్లాడుతుంటారు. ఓకే. అలాగా ఆ ఘోరీలు ఎప్పుడూ మాట్లాడరు, ఉన్నది ఉన్నట్టుగా కొండ బద్దలు కొట్టినట్టే మాట్లాడతారు. ఉమ్, నేను చెప్పినట్టుగా ఏ స్వామీజీలని గురూజీలని నమ్మాల్సిన అవసరం లే. ఉమ్, ఈ రోజుల్లో నమ్మేటువంటి స్థాయిలో ఏ స్వామీజీలు లేరు, ఉమ్, ఏ గురూజీలు లేరు. ఉమ్, అందరూ కూడా జనాల్ని దోచుకుంటూ వాళ్ళ ఆస్తుల్ని కూడగొట్టుకునే స్థితిలో ఉన్నారే కానీ ఎవరు కూడా ప్రజలకి బాగుపడేటువంటి మార్గము చెప్పేటువంటి వాళ్ళు వాస్తవిక సత్యంగా ఎవరు లేరు. ఓకే. దానికంటే బెటరు ఉమ్, వీళ్ళని నమ్మేదానికంటే ఈ పుస్తకాలని నమ్మండి. ఉమ్, దీన్నే అంటాను నేను ఉమ్, చాలా ఖచ్చితంగా. ఒక బైబిల్ని నమ్మడము అనేది ఇష్టపడేటువంటి ఒక క్రిస్టియను గొప్పవాడ, ఉమ్,
ఖురాన్లో ఉండేటువంటి విషయాలు గొప్పవి, ఆ ప్రకారంగా నడుచుకోవాలి అనుకున్నటువంటి ముస్లిం గొప్పవాడ, ప్రతిదానికి కూడా అనేక సందేహాలతో బతికేటువంటి ఈ హిందువు గొప్పవాడ. మరి వాళ్ళు పవిత్ర గ్రంథాలని నమ్ముతున్నారు కదా, మరి మన పవిత్ర గ్రంథాలని మనం ఎందుకు నమ్మట్లేదు? నమ్మాలండి. ఓకే, ఇప్పుడు నేను చాలా క్లియర్గా చెప్తాను, జ్ఞానం ఇచ్చేది ఏదైనప్పటికీ ఆ జ్ఞానమే గొప్పది. ఆత్మజ్ఞానం పొందిన వాడి కంటే మించిన వాడు ఎవడూ లేడు. ఆ ఆత్మజ్ఞానమే అతి మూర్ఖత్వంగా మారితే అది ప్రమాదం. ఓకే, సో ప్రతిపక్ష పార్టీకి సంబంధించి మాట్లాడుకుంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ప్రజాదరణ పెరిగిందా, లేదు కూటమి పాలన ప్రజల్లో వ్యతిరేకత పెంచుతుందా, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ పెంచుతుందా, ఏం జరుగుతుంది అసలు అంటే ఏం చెప్తారు? నేను అదే చెప్తున్నానండి, ప్రజలంతా వెర్రిగొర్రెలు. కషాయాన్ని నమ్మినంతగా ఎవరిని నమ్మవు. అదే విధంగా ఈ వెర్రిగొర్రెలన్నీ కూడా వరుస పెట్టిపోతూనే ఉంటాయి. ముందర పోయేది ఎందుకు పోతుందో దానికి తెలియదు. ఇది అలా పోతూ ఉంటే దీని వెనకాల వచ్చే గొర్రెకి ఇది ఎక్కడికి పోతుందో దానికి తెలియదు. మిషన్లు వస్తాయి, కసకస నరుక్కుంటూ పోతాయి, అంతే. అలాంటి క్రమంలో జరుగుతున్నవే ఈ రాజకీయాలు, ఈ వ్యవహారాలు ఇవన్నీ. నేను చాలా క్లియర్గా చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి పాలసీ ఈజ్ ద బెస్ట్ వన్. నాకు తెలుసు ఎలాగా అంటే, ఆయన ఎలక్షన్ మూమెంట్లో కూడా అయ్యా నేను నవరత్నాలు ఇచ్చాను, నాకు తోచినంత వరకు నా నవరత్నాలని జాగ్రత్తగా అమలు చేశాను, నా వల్ల మేలు పొందాము అనుకుంటే నాకు ఓటు వేయండి, నా వల్ల మీరు మేలు పొందలేదు అనుకుంటే నాకు ఓటు వేయకండి, ఓకే అని చెప్పి అంత ధీరాగుండిగా అంత ధైర్యంగా మాట్లాడినాడు. ఆ ధైర్యంగా ఆ మాదిరి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి సీఎం 1947 నుంచి ఇప్పటి వరకు ఎవడు లేడు. బ్రేక్ అది. ఓకే, అదే విషయం మీద అదే విధంగానే అదే స్టాండ్ లోనే ఉంటాడు ఈయన మహాముండు. ఓకే, మరి అలాంటప్పుడు ఏం జరుగుతుందో అన్నది కాలం నిర్ణయించాలి, మన చేతుల్లో లేదుగా. ఇప్పుడు మన చేతుల్లోనే ఉంది, ఖచ్చితంగా జరుగుతుంది, ఇదే జరుగుతుంది అని నేను అన్నా అనుకోండి, మళ్ళీ పందాలు కట్టుకోవడం మొదలు పెడతారు జనాలు. మరి వీళ్ళని ఏమనాలి? ఓకే, కష్టపడి సంపాదించే డబ్బు మనదండి, పందాలు కట్టి సంపాదించేది ఏది మంది కాదండి. అదే విషయాన్ని అన్వేషణ ఏదో అంటారు కదా, అతను కూడా అదే చెప్తున్నాడు, బెట్టింగ్ యాప్లు పనికిరాదు అని. మరి అదే విధంగా నేను కూడా అదే చెప్తున్నా, పందాలు కట్టి బతకడం మంచిది కాదు. పందెము కట్టి బతకడము అని అంటే జూదమాడి జీవించడమే. జూదమాడితే ఏం జరుగుతుంది అన్నది మహాభారతంలో క్రిస్టల్ క్లియర్ గా చెప్పబడింది కదా. మళ్ళీ మనం ఎందుకు అదే తప్పు చేస్తున్నాము? మళ్ళీ నేను మహాభారతానికి ముడిపెట్టినాను అనుకోకండి, ఎక్కడికి పోయినా అక్కడి నుంచే వచ్చాను, అక్కడికే వెళ్తాను. కానీ ఈ మధ్యలో ఉండేటువంటివన్నీ కూడా ఖచ్చితంగా ఏ పూస ఎక్కడ ఉండాలో అక్కడ ఉండేటట్టుగానే హారం గుర్చుతాను నేను. ఓకే, సరే, మనం జనరల్గా ఎలక్షన్స్కి బిఫోర్ ఇంటర్వ్యూ చేసాము, ఎలక్షన్స్ తర్వాత ఇంటర్వ్యూ చేసాము. జమిలీ ఎలక్షన్స్ వస్తాయనేటువంటిది గతంలో మీరు నా ప్రిడిక్షన్ ఇది, గతం జమిలీ ఎలక్షన్స్ వస్తాయి అనేటువంటిది. ఇప్పుడు దానికి బీజం పడిందా? మరికొద్ది రోజుల్లో ఎలక్షన్స్ అనేటువంటి వార్తలు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. అవునండి, జమిలీ ఎలక్షన్స్ జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. దాని తాలూకు మేఘాలు కనబడుతున్నాయి, వర్షించడం ఒక్కటే బ్యాలెన్స్. వర్షం కూడా వస్తే అయిపోయినట్టే. ఆ వర్షం వచ్చినాయి, కొట్టుకుపోయినాయి అంటే. ఇప్పుడు ఆ వరదలో కొట్టుకుపోయేది ఎవరు, వాటిని గమనించి బాగుపడి ఆగిపోయేది ఎవరు? మళ్ళీ నేనేం చెప్పాలంటే, పడవలు అయితే తేలుకుంటే వెళ్ళిపోతాయి, సైకిళ్ళు అయితే మునిగిపోతాయి. ఓకే, సైకిల్ కి తేలే గుణం లేదు కదండి.
ఓకే. అంతే, అందంతా కట్ 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 అంతే. సరే, ఓవరాల్ గా అనేక మందితో కలిపి సర్వే నిర్వహించాను అన్నారు. సర్వే యొక్క సారాంశం ఏంది? అంటే 1 year పాలన మీద నిర్వహించారా, లేదు జమిలీ ఎలక్షన్స్ వచ్చినా, లేదు నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చినా? అన్నిటి మీద కూలంకషంగా చర్చిస్తే నేను మాట్లాడిన మాటలన్నీ వాటి సారాంశమే. ఓకే. అంతే, ఇది కూడా సింపులే. ఓకే. నెక్స్ట్ భవిష్యత్ ఎవరిదంటే ఏం చెప్తారు సార్? జనసేన, బీజేపీ కూటమి, టీడీపీ గెలిపి కూటమి ఇలాగే ఉంటుందా? ఇలాగే ఉండకపోతే ఇది చీలిపోతే ఇలాగే ఉండదు. ఓకే. ఇప్పటికే చీలిపోతోంది. ఒకానొక సందర్భంలో ఈ కూటమి నుంచి జనసేన వైదొలగబోతోంది అన్నటువంటి కామెంట్లు, ఓకే, స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా మనం చూసినవే. అది అప్పుడే వచ్చేసింది. ఎప్పుడైతే అది తప్పిపోతుందో అప్పుడు మనం ఇందాక లెక్క పెట్టుకున్న ప్రకారంగా 135 వాస్తవికమైనటువంటి బలం. మరి ఇవన్నీ కలిసినాయి అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది? ఆపరేషన్ ఆకర్షణ గురించి అండి నేను మాట్లాడుతుంది. ఓకే. ఈ భాగం అంతా అటు వెళ్ళిపోయింది అనుకోండి, బీజేపీని దగ్గర చేర్చగలిగిన వాడు జనసేనాని అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా బీజేపీకి సెల్యూట్ కొట్టక తప్పదు. అలాంటి పరిస్థితిలో బీజేపీకి జనసేనాని, ఇటు యువసేనాని, యువసేన అంటే వైఎస్ఆర్సీపీ అండి, వీళ్ళిద్దరూ కూడా ఏకం కావాల్సిందే కదా ఇది బీజేపీ తోటి. అలాగా ఏకమైతే అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు అన్ని కలిపిన 40 కదా. అమౌంట్స్ వగైరాలు సమీకరణ. ఆ తర్వాత ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, అప్పట్లో ఆయన్ని అడ్డం పెట్టుకుని మన చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు అనేటువంటిది ఏదైతే సిస్టమ్ నేర్పించాడో, మహానుభావుడు అండి ఆయన, అపర చాణక్యుడు నేర్పించాడుగా. ఎలాగా ప్రజల్ని కొనాలి అంటే ఓట్లు. ఓకే. ఓట్లు ఎలా కొనాలి, అసెంబ్లీలో ఉండేటువంటి వాళ్ళ ఓట్లు ఎలా కొనాలి, ఇవన్నీ బాగా నేర్పించిన వాడు గురువు గారు అయితే, శిష్యుడు గారు ఇక్కడ ఉన్నాడు కదా, ఇక్కడ అక్కడ అంతా ఏకమైతే ఎక్కడ పోయినా ఏముంది గర్వకారణం జమిలీ ఎన్నికలే. ఓకే. అంటే జమిలీ ఎన్నికలు వస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఎవరికి ఏముంది, రాజకీయ నిరుద్యోగులందరికీ లాభం, రాజకీయ ఉద్యోగులందరికీ నష్టం. ఓకే. కానీ ఈ మధ్యకాలంలో అక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, రాష్ట్రం పని అయిపోయింది, ఎవరు అప్పిచ్చే వాళ్ళు కూడా లేరు, అప్పు పుట్టే పరిస్థితులు కూడా లేవు, ఎంతకాలం వీటిని దాయగలం మనం. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారేమో అసెంబ్లీ వేదికగానే చూస్తే భయం వేస్తుంది, ఖజానా ఖాళీ అయిపోయింది, అనేక హామీలు ఇచ్చాము అనేటువంటి కామెంట్లు ఆయన చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు ఆయన అదే మాటకి మళ్ళీ పల్టా ఎంచుకొని 6 ప్యాచెస్ వచ్చేసినాయి మాకు. ఇప్పుడు ఏంటి 6 ఇది ప్యాచెస్ ఆల్రెడీ ఇచ్చేసాము, వేసేసాము, అయిపోయింది కాబట్టి ఇప్పుడు మాకు 6 ప్యాక్స్ వచ్చింది అన్నారు కదా. అంటే 6 పథకాలు అమల్లోకి వచ్చేసింది. ఇక మీద ఎవరన్నా మాట్లాడితే 4 పట్టుకుని కట్ చేస్తామని చెప్పి అన్నారు కదా. మరి 6 ప్యాచెస్ ఉంటేనే కదా అంత ధైర్యంగా మాట్లాడగలిగితే. ఓకే. 6 ప్యాచెస్ ఉండేవాడేనండి 4 బయటికి లాగి కత్తెరతో కత్తిరిస్తా అని చెప్పగలిగేవాడా? మీరు చెప్పారా ఎవరికైనా ఇంతవరకు జీవితకాలంలో? నేను కూడా ఇంతవరకు ఎవరికి చెప్పాల. ఎందుకంటే మనకి 4 మందం లేదు ఏంటి, మనం ఎవరిని కత్తిరిస్తామని అనేంత పరిస్థితి మనకు లేదు. ఏదో బతుకు జీవుడా అని బతుకుతున్నాము. మీరు చెప్పరు, నేను చెప్పను. అన్ని బలాలు సమకూడితే కదా 4 కత్తిరిస్తా అని చెప్పగలిగే ధైర్యం రావడానికి. అంటే ఇది కేవలం వైసీపీ వాళ్ళని ఉద్దేశించి చెప్పిన మాటలే అంటారా? వైసీపీ ఎందుకు అనుకోవాలి? కూటమిలో కూడా తినండి,
మీరు మీ కర్మకాలి ఎప్పుడైనా అటు సైడ్ పోయారనుకోండి, మిమ్మల్ని గుర్తుపట్టారనుకోండి, మీకు కూడా నాలుగు కత్తిరించడానికి స్టేషన్ తీసుకుపోయేదానికి ఆస్కారం ఉంది. ఇక్కడ ఈ రాజ్యాంగం లేదు, ఏం లేదు, ఉన్నదంతా రెడ్ బుక్కే. ఓకే. కానీ మహానాడులో చంద్రబాబు గారు మరొక కామెంట్ కూడా చేశారు. కూటమిలో లేదు టీడీపీలో వైసీపీ కోవర్ట్లు ఉన్నారు, జాగ్రత్త అనే కామెంట్ చేశారు. ఎందుకు ఆ కామెంట్ చేయాల్సి వచ్చింది? ఏమీ లేదండి. ఆపరేషన్ ఆకర్షణని జరగకపోయినా కానీ జరిగిందని, జరగబోతోందని ముందస్తు సూచన ఇవ్వడానికే ఇదంతా. ఓకే. ఇప్పుడు తన స్థాయి మీద తనకు పూర్తి ఆత్మవిశ్వాసం ఉండాలి. విశ్వాసం లేనివాడు ఏదైనా మాట్లాడతాడు, ఎట్టైనా ఉంటాడు. ఆపరేషన్ ఆకర్షణ జరగదు అని చెప్పడానికి లేదు, జరుగుతుంది అనడానికి లేదు. ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి ప్రకారంగా 133, 135 ఏదో ఉంది కదా, అది వాస్తవిక బలం అయితే ఈ పక్క నుంచి ఈ పక్కకు దూకడానికి ఎంతసేపు అంటారా? ఎంతసేపు పడుతుంది? ఆపరేషన్ ఆకర్షణలో 35 మందిని కొనుక్కుంటే ఏమవుతుంది? 35 మంది కాకపోతే 50 మందిని ఓటరండి. కొనాలి అంటే డబ్బు ఎవరి దగ్గరైనా ఉంది. ఏం జనసేన దగ్గర లేదా, బీజేపీ దగ్గర లేదా, వైఎస్ఆర్సీపీ యువరాజ్ దగ్గర లేదా? యువరాజ్ అంటే జగన్మోహన్ రెడ్డి అండి. నేను తమాషగా మాట్లాడతాను. డబ్బులు అందరి దగ్గర ఉండేగా, అన్ని కుప్పపోసి అందరికి ఇగో ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు అని చెప్పి పుష్పరాజ్ మారిగా పంచి పెడితే ఎంతసేపు అండి కుప్పకూలిపోవడానికే. మీ సర్వేతో పాటు రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో మరో 2 సర్వేలు కూడా వచ్చాయి సార్. ఆ 2 సర్వేలు కూడా గతంలో టీడీపీకి కూటమికి ఫేవర్ గా చెప్పినటువంటివే. ఒక సర్వే అయితే కేకే పొలిటికల్ సర్వే, ఎంతైతే నెంబర్ వస్తారని చెప్పారో అంత నెంబర్ వచ్చింది. 164 అన్నారు, 164 వచ్చేసాయి. మరొకటి రైస్ సర్వే, కూటమికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నారు, కూటమికి ఎక్కువ అవకాశాలు వచ్చి గెలిచాయి. ఇప్పుడు ఆ ఇద్దరు కూడా కూటమికి వ్యతిరేకంగా సర్వేలు ఇచ్చారు. నేను కూడా ఇప్పుడు అదే ఇచ్చాను. అందుకే మీ సర్వేతో పాటు అని చెప్పాను నేను. వాళ్ళు ప్రొఫెషనల్ గా వాళ్ళు చేస్తున్నారు. సరే, కూటమికి సంబంధించిన సర్వేలు లేదంటే మీలాంటి నిర్వహించిన సర్వేలు ఇవి కూడా కాసేపు పక్కన పెడదాం అనుకుంటే, కూటమికి మౌత్ పీస్లు అయినటువంటి కూటమికి సంబంధించినటువంటి ఛానల్సే కూటమి మీద కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి పాలనకి సంబంధించి కావచ్చు, కూటమిలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించి కావచ్చు, వ్యతిరేకమైనటువంటి కథనాలు వస్తున్నాయి. ఇక్కడ దానికి సంబంధించి నేను మాట్లాడతాను. అంటే మీడియా గ్రూప్కి సంబంధించి నేను మాట్లాడేది. ఇందులో ఎవరికి కోపం వచ్చినా, ఎవరికి బాధ కలిగినా, ఎవరికి సంతోషం ఏర్పడినా నాకు వచ్చిన లాభము లేదు, నష్టము లేదు. అంతే కదా. నా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే చెప్తున్నా. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఓకే. ఎవరికి రుద్దటం కాదు ఇది. ఇక్కడ ఈటీవీ అది ఎన్నో కామెంట్లు చేసింది, ఎన్నో స్టేట్మెంట్లు ఇచ్చింది, ఎన్నో కథనాలు వినిపించింది, వండి వార్చింది. అది కూడా 90% ఆఫ్ వంటకాలన్నీ టీడీపీకి ఫేవర్గానే ఉంటాయి. ఇకపోతే దాని తర్వాత నెక్స్ట్ చెప్పుకోదగింది ఏబిఎన్, అది కూడా అంతే. పాక్షికంగా కానీ ప్రత్యక్షంగా కానీ నేను చెప్పేటువంటి ఛానల్స్ TV5 కానీ, మహా టీవీ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే టీడీపీకి అమ్ముడుపోయినటువంటి సంస్థలే. ఓకే. ఇందులో TV9 అట్టా ఇట్టా అన్నట్టు ఉంటుంది. ఎప్పుడు కూడా గోడ మీద పిల్లి వాటి మీద అండి. ఇకపోతే సాక్షి, ఆ సాక్షి మీద కూడా చూడండి, ఈ సాక్షి టీవీని బంద్ చేయించాలని, శాటిలైట్ ఛానల్గా కాకుండా తీసిపడేయాలని, ఇంకోటని తెర వెనుక కుట్రలు జరుగుతున్నాయని అది కూడా నేను చూస్తున్నాను. ఓకే. భారతీదేవి కూడా నెక్స్ట్ జైలుకి పోతుందట. ఇది జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాదంట జైలుకు పోయే, భారతీదేవి కూడా పోతుందంట. ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఎక్కడి దురంకుశ పాలన?
రెడ్ బుక్ ఒక్కటి పెట్టుకుంటే సరిపోయిందండి. దానికి ఒక చట్టం లేదు, దానికి ఒక స్థితి లేదు, దానికి ఒక గతి లేదు. మనం ఏం చేస్తే అదే చట్టం. ఓకే. అంటే వీళ్ళకున్నది ఒకటే రెడ్ బుక్, వీళ్ళు 3 బుక్కులు తీస్తారు. రేపు జగన్మోహన్ రెడ్డి వస్తే అది బ్లూ కలర్ బుక్ ఒకటి, గ్రీన్ కలర్ బుక్ ఒకటి, వైట్ కలర్ బుక్ ఒకటి. వైట్ కలర్ బుక్ ఎప్పుడు కూడా యాడేజీలు ఎట్లయినా చేసుకుంటూ పోవచ్చు. గ్రీన్ అని అంటే వీళ్ళ సంక్షేమ పథకాలన్నీ ఎక్కడెక్కడ ఏమొచ్చింది అన్నది దానిలో రాసుకోవచ్చు. బ్లూ కలర్ అంటే వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు, వీళ్ళు చేసిన దుర్మార్గాలు చైతన్యపరచడానికి వాడచ్చు. బ్లూ కలర్లో పెట్టాలా, వైట్ కలర్లో పెట్టాలా, రెడ్ కలర్లో పెట్టాలా, దేనిలో పెట్టాలా అన్నది వాళ్ళు కూడా చూసుకుంటారు. వీళ్ళది రెడ్ కలర్ బుక్ మాత్రమే, వాళ్ళకి 3 బుక్కులు ఉన్నాయి. ఓకే. ఏమీ లేదండి, సింపుల్ గా చెప్పాలంటే న్యూటన్ సిద్ధాంతం అంటారు. యాక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ రియాక్షన్, రియాక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ యాక్షన్. అంతే. ఓకే. ఇవాళ రోజు మనం ఏం చేస్తున్నామో దాని తాలూకు ఫలాఫలితమే రేపు మనం అనుభవించాల్సింది. నిన్నటి రోజు ఏం చేసామో దాని తాలూకు ఫలితమే ఈ రోజు మనం అనుభవిస్తున్నాం. దీన్నే అంటారు కర్మఫలాలు అని. మళ్ళీ ఆధ్యాత్మికంలోకి వెళ్ళిపోతున్నాను చూసారా. కర్మఫలాలు అంటారు. ఈనాటి కర్మ ఈనాడే అనేటువంటి ఒక పాట కూడా ఉందండి. ఒక లేడీ పాడుతుంది, చాలా అద్భుతమైనటువంటి మీనింగ్ అది. నేను ఎప్పుడు ఫేవరెట్ గా దాన్ని వింటుంటాను. నేను ఆ పాటకు నేను చాలా గొప్ప విలువ ఇస్తాను. అది నిజమే. నిన్న చేసిన దానికి ఫలితం ఈ రోజే అనుభవించక తప్పదు. అంతే కదా. ఈ రోజు చేసినటువంటి పాప ఫలితము, పుణ్య ఫలితము రేపు అనుభవించక తప్పదు. ఓకే. మనం చేసిన దానిలో పుణ్య ఫలితాలు ఎక్కువ ఉంటే మంచి జరుగుతుంది. మనం చేసిన దానిలో చెడ్డ ఫలితాలు వచ్చేది అయితే, దుర్మార్గం ఏమైతే మనం చేసింది, మన కర్మ ఫలాలు కూడా దుర్మార్గంగానే ఉంటాయి, దుష్ట ఫలాలుగానే ఉంటాయి. ఓకే. దాని తాలూకు విషయం మనం రేపు తినక తప్పదు. రైట్ గురుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి అరవింద్ అఘోరి గారి సర్వేకి సంబంధించి ఆయన యొక్క విశ్లేషణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.